ఢిల్లీ పర్యటన ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాల్వంచల స్థలం గుర్తించినందున ఓఎల్ఎస్ సర్వే ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించారని, కనుక వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సీఎం రేవంత్ రక్షణ మంత్రి రాజ్నాథ్ను కలిశారు. ఫిబ్రవరి చివరి వారంలో ఈసీ, మూసీ నదుల సంగమ స్థలంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరు కావాలని కోరారు. బాపుఘాట్ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రపంచంలోని ఎత్తైన గాంధీ విగ్రహం, ధ్యాన గ్రామం ఏర్పాటు చేయనున్నారు. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్స్కి సంబంధించి మాట్లాడదాం. రాజు. చక్రి, ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ రోజు మొదట 11 గంటల సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిశారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా భేటీ అయ్యారు. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపైనే కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో జరిగినటువంటి సమావేశంలో మాత్రం ప్రత్యేకంగా అంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో తెలంగాణలో అది మూసీ నది ఒడ్డున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రిని రావాలని చెప్పి ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి చివరి వారంలో అంటే ఈ నెలాఖరులో ప్రత్యేకంగా ప్రాజెక్ట్ కోసం శంకుస్థాపన చేయబోతున్నాము, దానికి రావాలని చెప్పి ఆయన కోరారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు కూడా చాలా ఉన్నాయి చక్రి, అందుకోసమే ఆయన్ను ప్రత్యేకంగా పిలిచినట్టుగా తెలుస్తుంది. ఇక మరోపక్క ఈసీ, మూసీ నదుల సంగమ స్థలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. సో దీనికి సంబంధించి గతంలో ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కావచ్చు, గాంధీ పేరుతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటి పూర్తి వివరాలను కూడా అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రికి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇక పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో జరుగుతున్నటువంటి భేటీలో మాత్రం ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన చర్చ జరిగింది. ఇందులో వరంగల్ కు సంబంధించినటువంటి మామునూరు విమానాశ్రయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి భూసేకరణ మొత్తం కూడా పూర్తయింది. ఇక ఏవియేషన్ కి సంబంధించినటువంటి అంటే విమానయాన శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను చేపట్టాలని చెప్పి ప్రత్యేకంగా కోరారు. దాంతో పాటు కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు పాల్వంచలో ఇప్పటికే స్థలం గుర్తించాము, దానికి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని చెప్పి రామ్మోహన్ నాయుడిని కోరారు. ఇక అంతర్గాం ఎయిర్పోర్ట్ కు ప్రత్యామ్నాయ స్థలంగా గుర్తించినటువంటి అనుమతులను కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి కేంద్ర మంత్రిని కోరారు. ఈ విధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా అదనంగా 249 ఎకరాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా వీటితో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రెండు సమావేశాలు పూర్తవడమే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలపైన ప్రత్యేకంగా ఆయా మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.